హాయ్ గైస్, మనం ఎక్కడ ఉన్నాం చూసారుగా? గోవాకి వచ్చేసినాం. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రీల్స్ బాగా వస్తాయి కదా, రండి రా గోవా, రండి రా అని వస్తాయి కదా వీడియోస్. దాన్ని చూసి అరే మనం కూడా ఒకసారి గోవా పోవాలి. కానీ మనకేంది బడ్జెట్ ప్రాబ్లం. తక్కువ బడ్జెట్లో మనం ఒకసారి పోయి చూడాలని చెప్పి మా తమ్ముని చెప్తే, అరే అన్న పోయిద్దాం ఒకసారి తక్కువ బడ్జెట్లో అని చెప్తే పోయిద్దామని చెప్పి కొంత బడ్జెట్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడైతే వచ్చి 2 days అవుతుంది. బీచ్ బీచ్ ఇదే గోవా బీచ్. బాగా బీచ్ అక్కడ నుంచి బాగా బీచ్, అక్కడ అంజనా బీచ్, 2 బీచ్లు ఉన్నాయి. వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. రూమ్ ఇద్దరు కలిపి 900 పడ్డది. అంటే మంచిగా అన్ని ఖర్చు డివైడ్ చేసుకున్నాం అనమాట. ఇక 900 చిల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మస్తు చిల్ కావచ్చు ఆరామ్సే యూత్. బేసిక్గా బయట వచ్చేటప్పుడే పక్క పోయిన షాప్లు కనిపిస్తాయి. టీ షర్ట్లు, షాప్లు బాగుంటాయి. ఇక్కడ ఈ షాప్లో జీడిపప్పు బాదం చీప్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇవాళ ఇది ఒక ప్యాకెట్ 12 kg అంట. ఇట్లా తక్కువ రేట్లో దొరుకుతాయి బాదాం కానీ అవి కానీ ఇవి కానీ. ఇది బాగా బీచ్ మార్కెట్. ఇది మన మెడికల్ షాప్. మందు బాబులకు మంచి దుకాణం. ఇక్కడ కూడా బాగా బీచ్లో అవి ఉన్నాయి చూడండి, కాజు. సందులో మెడికల్ షాప్ కనబడుతుంది. ఇక్కడ 500 మీటర్స్ లోపల ఒక 10-20 మెడికల్ షాపులు దొరుకుతాయి ఇక్కడ. దానికి ఏం తక్కువ లేదు చూడు. ఇప్పుడు ఆకలి అవుతుంది, తినడానికి పోతున్నాం. తిన్నాడు బిర్యానీ తిన్నాం, బాగుండే. మళ్ళీ బిర్యానీకి వెళ్ళాలా. అరే నా బిర్యానీ ఎక్కడ తిన్నాం రా? అమ్మగడ్నా దా. స్కామ్ బోల్తే కంపెనీ. బాగా హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉంది. బాగా హ్యూమిడిటీ. అరే మామూలు ఇట్లా నిలబడాలి, చెమటలు గారి ఊతున్నాయి ఇట్లా యుద్ధాలుగా. బాగా దుప్పు అవుతుంది. ఇప్పటికి 3 వాటర్ బాల్ తాగేసినాం 3 లీటర్, అయినా దుప్పు అవుతుంది. ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చి చెమటలు కారిపోతుంది. చూడు ఇట్లా ఏర్పడుతూ లేదు కానీ చెమటలు బాగా వస్తున్నాయి. చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అప్ప తట్టుకోలేము. బిర్యానీ వేసుకున్నాం, మర్చిపోయాం. రాత్రి వేసుకున్నాం బిర్యానీ. వేసుకున్నాం మర్చిపోయాను. నైట్ డివిజన్లో గార్డెన్ అనుకుంటా కదా. సరే వాటర్ అనేది తాగదాం, 1 లీటర్ వేసుకున్నాం, కూల్ వాటర్. అరే ఎక్కడ వేసుకున్నాం బిర్యానీ? ఆడ ముంగట కదా. మీరు గోవాకి వచ్చేది ఉంటే ఫుడ్ ఇంటికే చేసుకోండి బెటర్, పైసలు లేకపోతే. లేదంటే దూరం తీరిపోతుంది. నాకు టాటూ స్కామ్ జరిగింది గదే ఏరియాలకు. ఇక్కడ సందు అనిపిస్తుందా? అందులో స్కామ్ చేశారు. తెలిసిపోయినాం, స్కామ్ అయిపోయినాం. ఇప్పుడైతే ఫుడ్ తీసుకోవడానికి పోతున్నాం. ఇక్కడ ముంగట ఉన్నది ఒకటి హోటల్, అక్కడికి పోదాం. ఓకే, ఇక్కడ ఫ్రెష్ ఫ్రై తిందామంటాడు మాడు. అడిగి పోయి అడిగి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాం. మేము ప్రస్తుతానికి బాగా బీచ్లో ఉన్నాం. ఇదే బాగా బీచ్, చిల్ అవుతున్నాం. కానీ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. సన్సెట్ చూడాలా కొలంగేట్ బీచ్లో, మస్తు మజా అనిపిస్తుంది. ఏమో అనుకున్నాం ఫారినర్స్ బాగా వస్తారేమో అనుకున్నాం. ఫారినర్స్ తక్కువ, ఈ సీజన్ కాదంటే ఇప్పుడు ఫారినర్స్ చాలా తక్కువ వచ్చింది పర్లేదు. మన మామూలుగానే ఉన్నారు. మేము ఏదో ఊహించుకున్నాం, అంత ఏం లేదు, మామూలుగా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన ఏం లేదు. నాకైతే కామన్ అనిపించింది. మరి ఇక మామూలుగా ఉంది. చిన్నపిల్లలు ఫ్యామిలీ కంటే ఫ్యామిలీ రాదనుకున్నాను నేను. ఫ్యామిలీతో నేను ఇప్పటివరకు 2 days వచ్చి చాలామంది ఫ్యామిలీస్ వేస్తున్నారు. గోవా అంటే ఏమో అనుకున్నా కానీ పిల్లలు ఫ్యామిలీతో చాలామంది వేస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్యామిలీ ఉన్నారు చూడండి. అక్కడ చిన్న పిల్లలు కూడా ఆడుకుంటారు మంచిగా. ఫ్యామిలీనే బాగా వస్తారు. గోవా అంటే ఏదో అనుకున్నా, చాలామంది అనుకుంటారు మొత్తం ఏదో ఉంటుంది, స్కామ్ ఉంటుంది, ఫ్యామిలీ అలో లేదు, ఫ్యామిలీ రారు అట్లా అనుకుంటారు. కానీ ఫ్యామిలీ కూడా రావచ్చు. అది చూస్తాను కదా తెలిసేది. ఫ్యామిలీ చాలామంది నేను చూసిన 50% మొత్తం ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ బాగా బీచ్లో. మెల్లగా వాక్ చేస్తున్నాం, బాగా ఇష్టం. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక ఆడ ఆకెళ్ళచ్చు మంచి ఇటు నుంచి ఆడదాకా దగ్గర 10 కిలోమీటర్ ఉంటుంది. ఉన్న బీచ్ అన్నీ 1 సైడే ఉన్నాయి. అంజనా బీచ్, బాగా బీచ్, కొలంకాయ బీచ్ అన్నీ. ఇంకా వ్యూ పాయింట్స్ ఉన్నాయంట, ఇంకా అక్కడ పోలేదు. ఏమైనా బైక్ రెంట్ దొరుకుతాయంట 300లా తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాం.
బైక్ రెంట్. ప్రస్తుతానికి అయితే నిన్న అలసిపోయినా కాబట్టి నిన్న వచ్చి కొద్ది బీచ్లో స్నానం అట్లా వేసుకొని రూమ్ పోయి చిల్లారం పడుకున్నాం. ఈరోజుగా బీచ్లో తిరుగుతున్నాం. ఇక ఇది బీచ్ బాగానే ఉంది, రావచ్చులే, ఎంజాయ్ చేయొచ్చు సింపుల్గా. చూడండి గైస్, మావాడు ఇప్పటిదాకా దింగిండు, ఇప్పటిదాకా నీళ్ళలో దింకొచ్చినాడు. సింపుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. ఎంత అయింది? మనం చాలా రీల్స్లో వచ్చాయి కదా, రండిరా గోవా రండిరా అన్నారు కదా. నాకు కూడా ఎందుకు అనిపించింది కదా, పోయిద్దాం ఒకసారి, పోయి రావాలనుకున్నా. నేను గోవాలో చీప్లో, హైదరాబాద్ నుంచి ఎంత చీప్లో అంటే చీప్లో, చాలా చీప్లో వచ్చినాం మేము. బడ్జెట్ ప్లాన్ చేసుకొని మేము తక్కువ రేట్లా, అరే మా మినిమం జాబ్ చేయనప్పుడు కూడా పోయి రావచ్చు అనుకునేలా తక్కువలా నేను వచ్చినాం అనమాట. అది ఎంత అయిందో, నీ బడ్జెట్ ఎంత తర్వాత చెప్తాను మీకు. చాలా చీప్లో వచ్చేసి చెట్లు ఏమైనా ఉంటాయి చిన్న ఈయన బేలు అవైలబుల్ దొరుకుతాయి. రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. సీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. మంచిగా నీళ్ళలో కూర్చొని బీచ్ చూసుకుంటా తినుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. ఉంటుంది నైట్లో బాగుంటుంది. నైట్ లైటింగ్ సూపర్ ఉంటుంది. నైట్ ఫోటోస్ పెడతాం. నైట్ నేను వీడియో తీయలేదు, కొన్ని ఫోటోస్ తీసిన మస్తు లైటింగ్ మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది. దీని కింద కూర్చొని మంచి బీచ్ చూసుకుంటా ఇలా ఆరామ్ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది, రావచ్చు, రండిరా గోవా రండిరా. దాని ఆ వీడియో రీల్ చూసి మేము గోవాకి వచ్చినాం తెలుసా. రాకపోతుంటే మేము కూడా. ఇక మేమైతే ఇప్పుడు బాగా బీచ్లో కూర్చున్నాం, రెండో రోజు. ఈరోజు ఏమైందంటే పొద్దున స్కామ్ అయిపోయినాం ట్యాటూ పేరు మీద. అడుగు పిలిచేటప్పుడు ట్యాటూ 20 రూపాయలు ఇచ్చాడు. పోయేటాకలే స్పేరు చెప్పి ఏమో 40 రూపాయలు చెప్పి మొత్తం మీద 500 బొక్క వేసిండాడు ట్యాటూస్. అందుకే గోవా ట్యాటూ స్కామ్ ఎక్కువ జరుగుతుంది, దాని జోలికి పోవద్దు. మీకు బీచ్ వ్యూ చూపిస్తా ఒకసారి. పబ్లిక్ చాలా ఉన్నారు, ఏమనుకో చాలా పబ్లిక్ ఉన్నారు. మా బ్యాగ్స్ ఎక్కడ పెట్టినాం, మా బ్యాగ్స్ పక్క కూడా చేసాం. కనిపిస్తున్నారా? ఇక కొద్దిగా దూరంగా వచ్చినా కనిపిస్తలేదు మీకు, కానీ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్ నడుస్తున్నాయి, ఇక బోట్ రైడింగ్. పిల్లోడు చిన్న పిల్లోడు చేసాం బీచ్లో. क्या कर रहे हैं గైస్? చిన్న పిల్లోడు ఎంజాయ్ చేస్తాం బాగున్నాయి. పబ్లిక్ అనిపిస్తున్నా మీకు, చాలా మంది వచ్చారు పబ్లిక్. ఇది బీచ్. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే గోవా బడ్జెట్ ట్రిప్లో చీప్ అండ్ బెస్ట్ ఎట్లా కావాలా ఎట్లా అన్నట్టు. మన యూత్ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తక్కువలో గోవా ఎట్లా రావాలనేది మేము వచ్చి చూసాం. మేము రిజర్వేషన్ చెప్పి జనరల్ ట్రైన్కి వచ్చినాం. జనరల్ ట్రైన్ పర్సన్కు 250, ఒక పర్సన్కు 250. హైదరాబాద్ టు గోవా గుంతకల్లా ట్రైన్ చేంజ్ కావాలా. 250 అంటే ఇద్దరం వచ్చినాం కాబట్టి 500. కూడా గోవా వచ్చిన తర్వాత రూమ్స్ ఏదైనా అవైలబుల్ ఉంటాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. బాగా బీచ్ దగ్గరనే నియర్ బై 100 మీటర్స్ బాగా బీచ్ వచ్చి మేము బీచ్లో కూర్చున్నాం. 100 మీటర్లో కూడా రూమ్ మ్యాక్సిమం 800-900 బార్గెన్ చేసుకోవాలా. మంచి ఏసీ రూమ్ వస్తుంది. మినిమం 1000 రూపాయలు వేసుకోండి, అంటే ఇద్దరు వస్తుంది కాబట్టి మనిషికి 500 పడుతుంది. 2 డేస్కి ఇద్దరికి 1000 రూపాయలు అవుతుంది. ట్రైన్ టికెట్ మినిమం ఛార్జ్ ఒక 1000 రూపాయలు అవుతాయి. 2000 కూడా రూమ్ రెంట్ బస్ ఛార్జ్ అయిపోతుంది. మన ఫుడ్ అంటావా మినిమం పెద్ద హోటల్లో పోవద్దు, చిన్న హోటల్లోకి పోవాలా. 100 రూపాయలు కూడా ఫుడ్ అయిపోతుంది. మేము అంతే ఇష్టం. 100 రూపాయలు కూడా బిర్యానీ వచ్చింది, బిర్యానీ తిన్నాం. మన చిల్లర ఖర్చు ఏమైనా మనం ఎక్కువ చేసుకోవద్దు, టెంప్ట్ కావద్దు మందులో దానికి దీనికి. మస్తు స్కామ్స్ నడుస్తాయి. మాకు కూడా పొద్దున స్కామ్ అయినాం. ఆడుగో 10 రూపాయలు ఇంచ్ అని చెప్పిండు. మేము పోయి ఏదో 10 రూపాయలు నుంచి తీసుకుందని చెప్పేసి
తెప్పించి పోతే వేసిండు ఘాట్ వేసినాడు. బయట 10 రూపాయలు చెప్పి లోడ్ స్క్వేర్ ఫీట్ అని చెప్పి 4x4 వేసి పడేసి 400 బిల్ చేసినాడు. మరి వానికి ఏం బార్గెన్ చేయలేదు. ఇక అంత లొల్లి పంచేదని చెప్పేసి సరే చెప్పేసి బార్గెన్ చేసుకోవడానికి 200 300 పేమెంట్ చేసి వచ్చేసినాం. ఇక ఇప్పుడు గోల్ ఎక్క స్కామ్స్ బాగా జరుగుతాయి. అదొకటి. అవి టాటూ జోలికి అవి లడికి జోలికి అట్లా పోదు, బాగా ఉంటుంది. చక్కగా వచ్చినామా ఇక్కడ వచ్చినాము. అంజనా బీచ్, బాగా బీచ్, కొలంగేరి బీచ్ అంతా ఒకటే లైన్లు ఉంటుంది. అది మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఆడికి మొత్తం దిగాల ఆరామ్సే ఉంటుంది. మీకు బీచ్ కూడా పెడతా చూడండి ఒకసారి. అంటే చీప్ అండ్ బెస్ట్ లాగా 3000 లోపల 3 to 4000, ఎక్కువ అంటే 4000 లోపల హైదరాబాద్ నుంచి గోవా పోయి రావచ్చు ఈజీగా. ఇంకా మిగులుతాయి 500 మిగులుతాయి. ఓన్లీ జనరల్ మాత్రమే, రిజర్వేషన్ చేసుకోవద్దు. జనరల్లో సీట్ అవైలబుల్ ఉంటే సీట్ దొరుకుతాయి. కొద్దిగా మధ్యలో కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఏం కాదు. 250 రూపాయలు గోవాలో రావచ్చు. పోలికడానికి 1000 రూపాయలు. ఇక్కడ చిల్లరగా చిన్న చిన్న ఖర్చు ఉంటాయి కదా, 1000 రూపాయలు వేసుకోండి. 4000 లోపల గోవా పోయి రావచ్చు ఈజీగా. హైదరాబాద్ నుంచి గోవా మొత్తం 4000 ఈజీగా అయిపోతుంది. ఎంత ఏం ఖర్చు పెట్టినా 4000 అయిపోతుంది ఈజీగా. ఆల్రెడీ బడ్జెట్ మేము ఇప్పటికే 3-4 డేస్ అవుతుంది. మా అంటే మేము ఒక 2000 ఏమో అయిపోయిండొచ్చు అంతే. మనిషికి 2000 ఖర్చు అయింది. 2 రోజులు అయింది గోవా వచ్చి, మనిషికి 2000 ఖర్చు అయింది అంతే. మేము ఇంకొక దారి తప్పి బెంగళూరు పోయినాం. అదొక మైనస్ స్టోరీ ఉంది. ఇంకా అదొక మైనస్ ఉంది. అందులో 500 ఏమో అయిపోయినాయి. మనిషికి తీసుకొని 500 అయిపోయినాయి. అలానే గోవా ట్రిప్ అలానే బై మిస్టేక్ బెంగళూరు వెళ్ళిపోయినాం. అది ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, హైదరాబాద్ నుంచి కొంతకల్లా ట్రైన్ చేంజ్ కావాలా. మేము బాగా తిని వండుకున్నాం అంతే. ఇక నైట్ 5 o'clock అదే మార్నింగ్ 5 o'clock చేంజ్ కావాలా, పండుకున్నాం తెలియదు. చక్కగా బెంగళూరు వెళ్ళిపోయినాం. ఆడ నుంచి మళ్ళీ ఆడ టికెట్ తీసుకుని ఇక్కడ వచ్చినాం మళ్ళీ. అదే నెక్స్ట్ ప్లాన్ అదే ఇది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఇంకా ఇప్పుడు బీచ్ అయితే 2 రోజులు అయిపోయి చూసినాం, బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా మా దగ్గర 2000 బడ్జెట్ ఉంది. 2000 అంటే ఈజీగా ముగ్ధేశ్వర్ నుంచి మళ్ళీ ముగ్ధేశ్వర్ లేదంటే తిరుపతి ఏదో ప్లాన్ చేస్తున్నాం. ఇటు పోయి తెలియదు. 4000 లోపల మంచిగా 4 టూర్లు వేసుకుని రావచ్చు. అదో గోవాలో అంటే ఏదో 10,000 కావాలా, 15,000, 20,000 కావాలంటారు. కానీ అంత ఏం లేదు. అంటే మీ ఖర్చుని బట్టి ఉంటుంది అంతే. ఈ పారాగ్లైడ్ ఇది కూడా స్కామ్ ఉంది బాయ్స్. పారాగ్లైడ్ బనాలని చెప్పి పెద్ద స్కామ్. వాడేం టైం పెడతాడు, వెనక ఆ జాకెట్ పైసలు ఈ జాకెట్ పైసలు బాగా మూస్తారు. ఆ స్కామ్ లో పడకండి, జాగ్రత్త ఉండాలి. గోవా అంటే మెయిన్ గోవాలో ఏంటంటే సీ ఫుడ్ ఎంజాయ్ అంటే సీ ఫుడ్ ఒకటి, సముద్రం బీచ్ ఒకటి అంతే. ఇక్కడ ఏం లేదు. మందు తాగేటోళ్ళకి మందు బీర్లు బాగా దొరుకుతాయి. చిల్లి కావాలి వచ్చేయాలి అంతే. వేరే జోలికి పోవద్దు. పోయినామా కథ ముడిచిపోయా, స్కామ్ పోగాయా. వాటర్ బాటిల్ 30 రూపీస్, బీరో 60 రూపీస్. దేనికి ప్రిపేర్ చేస్తాం? బీర్కే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం కాబట్టి అట్లా మనకు తక్కువ బడ్జెట్లో మొత్తం అయిపోతుంది. అనుకో రెంటల్ స్కూటీ కూడా దొరుకుతాయి 300 రూపీస్. రెంటల్ స్కూటీ 300 పర్ డే తీసుకొని తిరగచ్చు మంచిగా. రూమ్ కూడా మాక్సిమం 1000 రూపాయలు మంచిగా ఏసీ రూములు దొరుకుతాయి. చూసుకొని తీసుకోవాలి. కాకపోతే చూడండి. దిస్ గోవా క్యాపిటల్ పనాజీ బస్ స్టాప్. ఇది క్యాపిటల్ బస్ స్టాప్. బాగా వచ్చిపోయాం. ఓవర్ పికప్ అయిపోయింది. ప్రస్తుతానికి మనం పనాజీ గోవా క్యాపిటల్ ఉన్నాం. బాగా ఆకలి అవుతుంది. బస్ నుంచి ముంగడ స్టేట్ వెళ్తే సీ ఫుడ్ దొరుకుతుంట, బాగా టేస్ట్ ఉంటుందని చెప్పారు. మరి పోయి ట్రై చేద్దాం. ఎంతో ఏమన్నా కానీ మన తెలుగు వాళ్ళకు తిండి కరెక్ట్ ఉండాలా. సరే తినలేమనుకో ఏం పని చేయలేము, అలసిపోయిన అనిపిస్తుంది. తినాలా తిండి ఫస్ట్ అని ఇట్లా పోయి ఇట్లా స్టేట్ పోయి రేట్ తీసుకోమని చెప్పారు. సీ ఫుడ్ బాగుంటుంట. గోవా వచ్చి సీ ఫుడ్ ట్రై చేయకపోతే వేస్ట్. అందుకే సీ ఫుడ్ ట్రై చేయమని పోతున్నాం ఇక తినడానికి. బస్ స్టాప్ చాలా పెద్ద ఉంది. బస్ స్టాప్ ఆ మాత్రం ఉంటుందిలే, గోవా క్యాపిటల్ కదా, ఉండాలా. గుత్తాలు హ్యూమిడిటీ మాత్రం బాగా ఉంది. 2 రోజులు పడుతుంది అలవాటు పడడానికి. 2 రోజులు పడతాం మా గ్యారంటీ. ఎవరితో కంపెనీ ప్రస్తుతానికి అయితే ఊతలేము, నడుచుకుంటా తెంకుంటా అడుక్కుంటా. తెలియకపోతే అడగాలి, ప్రస్తుతానికి ఏం కాదు.
అడుక్కుంటా అమెరికానే ఓచన కూడా అన్నాడు పెద్ద మనిషి నాయసుడు వాడు. ఒకసారి నిజం అనిపిస్తుంది తెలుపు అడగాలి తప్పేమో. ఒక్కసారి స్నానం చేయం వస్తుంది, నాకు మళ్ళీ స్నానం చేయబోతుంది. నా ముందు బిల్డింగ్ ఉంది, బాగుంది మొత్తం గ్లాస్తో. లోకల్ బస్సు మాత్రం ఇక పానాజ్ నుంచి ఇక్కడ పోతే లోకల్ బస్సు అన్నీ దొరుకుతాయి. ఏ బీచ్ పోండి ఆ బీచ్ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. 50-60 ఫస్ట్ రెస్టారెంట్ లెంకుతాం, తర్వాత కలుగుతాం. ఫుడ్ టేబుల్ పెట్టుకొని అప్పుడు ఇక మాట్లాడతాం మళ్ళీ. అంతవరకు బాయ్. ఇప్పుడు రెస్టారెంట్ వచ్చాం, సీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఏదో తినాలి రెస్టారెంట్ తిన్నాక మాట్లాడదాం.